అందరికీ నమస్కారం అండి. మా యొక్క తిరుమల ట్రిప్ విశేషాల గురించి ఒక లుక్ వేసేద్దాం రండి. తిరుమల అంటేనే ప్రశాంతత అండి. అంత ప్రశాంతత ప్రదేశానికి మనం వెళ్ళటం అనేది ఏదో గొప్ప వరంలా ఉంటది. స్వామివారి దర్శన భాగ్యం అంటేనే అదొక ప్రసాదం అనమాట. ఆ యొక్క దర్శనం అనేది అంత ఈజీగా అవ్వదు అని అందరికీ తెలిసిందే కదా. ఈ మనకి ఆయన ఆజ్ఞ లేనిది మనం పైకి వెళ్ళలేము. మన దగ్గర ఎంత డబ్బున్నా ఎంత ఏమున్నా. మేము ఈవినింగ్ కొండపైకి స్టార్ట్ అయ్యామండి. 5:30 ఆ టైంకి. మేము వెళ్ళిన రోజున గట్టిగానే రష్ ఉందండి. మామూలుగా ఫ్రీ దర్శనం వచ్చి 15 అవర్స్ పట్టిందంట. మామూలుగా 300 వాళ్ళకేమో మరి 4 అవర్స్ అట్లా పట్టింది. మా దర్శనం కూడా ఆల్మోస్ట్ 3.5 అవర్స్ అది పట్టిందండి. బాగానే ఉంది. మాకైతే చక్కగా నీట్గా లోపల కంపార్ట్మెంట్లో ఒక ఉప్మా ఇచ్చారండి. చాలా బాగుంది. అది టేస్ట్ చేసాము. మేము ఈవినింగ్ ఇక్కడ పైకి ఎంట్రన్స్ అయిపోయిన తర్వాత మా వాళ్ళు తలనీళ్ళు గట్టా ఇచ్చారు. తలనీళ్ళు అయిన తర్వాత మేము చక్కగా వెంగమాంబ సత్రంకి వెళ్ళిపోయి ఈవినింగ్ అన్నప్రసాదం స్వీకరించామండి. చాలా బాగుంది. చాలా బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారండి అన్నదానంలో. మేము ఈవినింగ్ వెళ్ళేసరికి అండి సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి రూమ్స్ గట్రా అవైలబుల్ లేవు. మేమే క్లాక్ రూమ్ తీసుకుని ఉండాల్సి వచ్చింది. అంత క్రౌడ్ ఉంది. ఏదేమైనా అండి తిరుపతి రోడ్లు కానీ ఆ ప్లేసెస్ కానీ ఏదో చక్కటి వైబు అదొక హ్యాపీనెస్గా ఉంటుంది వెళ్తేనే. మొత్తం బయటంతా ఎండగా ఉన్నా ఇక్కడ ఏదో చల్లగా ఉంటది. అంతా స్వామివారి మహిమ అనుకుంటున్నాను. తను రమణ మహర్షి గారు కొటేషన్ చదివానండి. ఆనందం అనేది మీ స్వభావం, అది కోరుకోవడం తప్పు కాదు. తప్పు ఏమిటంటే అది లోపల ఉన్నప్పుడు బయట ఎతకడం. అలాగా పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం ఎంతో ఉత్తమం అండి. సో ప్లెజెంట్, లివ్ ప్లెజెంట్. వెంగమాంబ సత్రంలో చక్కటి ప్రసాదం పెట్టారు. బీట్రూట్ కర్రీ, ఓ పచ్చడి వేసారండి. తర్వాత వచ్చి నీట్గా రైస్ వేసారు. పచ్చడి చాలా టేస్ట్, చాలా బాగుంది. కర్రీ కానీ ప్రసాదం కానీ చాలా టేస్టీగా ఉందండి. తర్వాత సాంబార్ వేసారు, రైస్ వేసారు, మజ్జిగ బటర్ మిల్క్ వేసారండి. అంతా ఫుడ్ చాలా బాగుంది. చక్కగా తినేసామండి స్వామివారి ప్రసాదం. తినేసిన తర్వాత దర్శనానికి వెళ్ళిపోయాం. దర్శనానికి వెళ్ళిపోతే తర్వాత అసలు క్లైమేట్ ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది. అసలు ఎంత క్లౌడీగా ఉందంటే అంత క్లౌడీగా ఉందండి. తర్వాత మెల్లగా రైన్ స్టార్ట్ అయిపోయింది. అసలు అక్కడ స్వామివారి దగ్గర ప్లేస్ చూస్తుంటే అసలు కళ్ళు నిండిపోయినాయి అనమాట. అంత చాలా చాలా బాగుంది. ఇంకా మీ ఒకసారి చూడండి, వాన పడుతుంటే అసలు చాలా బాగున్నది అనమాట ప్లేసెస్. సక్సెస్ఫుల్గా మాది 12:30 అలా అయింది మిడ్ నైట్ దర్శనం అయ్యేసరికి. చాలా బాగుందండి. చక్కగా పడుకుని పోయి మార్నింగ్ లేచి ఇంకా మళ్ళీ రిటర్న్ వస్తామండి. మళ్ళీ ఎప్పుడు పిలుస్తామని చెప్పి అడుగుతూ స్వామివారిని ఇంకా రిటర్న్ అయిపోయాం.